దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. ఒక యవనస్తుడు మందిరానికి వచ్చేసి, దేవా నాకు నీ కృప కావాలి, కృప కావాలి, కృప కావాలని అడిగి కొన్ని వారములు అయిన తర్వాత ఆ యవనస్తుడు మందిరానికి రావడం మానేసిందట. కొన్ని రోజుల తర్వాత పాస్టర్ గారు యవనస్తుని కలుసుకొని, బాబు మందిరానికి రావట్లేదండి అని అడిగితే, నేను దేవుని కృపను అడిగినాను, నాకు దేవుడు కృపనివ్వలేదు, అందుకని రావట్లేదు అని అడిగినట్ట. అదేంట్రా బాబు, తప్పకుండా దేవుడు కృపనిస్తారు రమ్మనేసి ఆ పాస్టర్ గారు యవనస్తుని అడిగితే తను చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను అడిగిన కృపకు పెళ్ళి అయిపోయిందండి, ఇవ్వలేదు, ఇంకా నాకు ఎడంగా తెచ్చిస్తాడు, నాకు ఆ కృప ఎలా నాకు ఇస్తాడు అనేసి ఆ యవనస్తుడు అడగడం జరిగిందంట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలలో ఏముంటుందంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనకు మనవి ఆలకించునన్నది. మనము అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినని ఎరుగుదుము. ఆయన చిత్తానుసారముగా మనం ఏదైతే అడుగుతామో దేవుని చిత్తానుసారముగా ఉండాలి, దేవునికి ఇష్టమై ఉండాలి. మన ఆలోచన కానీ, మన చిత్తము కానీ, మన ఉద్దేశం కానీ కలిగి మనం దేవుని అడిగితే అది మనకు దేవుడు సహాయం చేయడు. ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన ఇష్టానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని ఆలోచనను బట్టి అడుగుదాము, ఆయన ఇచ్చే మేలును మనం పొందుకుందాము. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ దీవించునుగాక.